దోషులను శిక్షించాలని. కాకినాడ జిల్లా జగ్గంపేటలో రాజానగరం నుండి పెద్దాపురం వెళ్లే రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. దాంతో గండేపల్లి మండలం రామేశ్వరంపేట వద్ద కొన్ని చోట్ల గృహాలు, షాపులను అధికారులు తొలగిస్తున్నారు. 2 నెలల క్రితమే నష్టపరిహారం చెల్లించినప్పటికీ షాపులు ఖాళీ చేయకపోవడంతో పోలీస్, రెవెన్యూ అధికారులు జేసీబీతో రోడ్డు విస్తరణకు అనుకూలంగా తొలగిస్తున్నారు. అయితే స్థలానికి తగ్గట్టుగా నష్టపరిహారం అందలేదంటూ షాపు యజమానులు ఆవేదన చెందారు. ఇంకా సరివేరు ఉంటాను కానీ చెప్పలేడంట. మరి ఇప్పుడు ఓకేనా? సార్ హాస్పిటల్ జాయిన్ అయిపోతాం పరిస్థితి బాగాలేదు. ఇక్కడ మేము ఇంటిగా లేదు అంటే ఇంటిగా లేకుండా కూడా కొట్టేస్తారు. ఎంతమంది అండి మీరు ఫ్యామిలీ? మీ నాన్నగారు, మీ నాన్నగారు, మా అమ్మగారు, అన్నయ్య, నేను. మా బాబాయ్ వాళ్ళకి మీది మాది గొప్పల శ్రీని గారు. ఇప్పుడు ఎన్నాళ్ళైంది అమౌంట్ వేసి మీకు? అమౌంట్ వేసి 2 years ఎప్పుడు మరి ఇప్పుడు దాకా ఏం చెప్తున్నారు మీరు? ఏంటండి తెలియదు కదండి. మాకు కాల్ చేయమని చెప్పారు. అలా కాదండి, ఇప్పుడు 2 years అయింది. వాళ్ళకి 8 లక్షలు ఇచ్చారు, మీకు 8 లక్షలు. మరి పోరాడాలి. అప్పటి నుంచి ఫైట్లు పెడుతున్నాను. అప్పటికి కలెక్టర్ ఆఫీస్ బయట కూడా వెళ్ళొచ్చు కదా. ఏం మాట్లాడుతులేదండి. ఎంఆర్ఓ వాళ్ళకి ఏంటండి నిన్న మా మీద జోకులు